వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా భారీ అంచనాల మధ్య సాగుతోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవర్ఫుల్ కాప్ స్టోరీ ఉంటుంది. తాజాగా ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్ నిర్మించారు. 2 వారాల పాటు ప్రభాస్ క్యారెక్టర్ పై యాక్షన్ సీక్వెన్స్లను షూట్ చేస్తున్నారు. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలో మెయిన్ హైలైట్ గా నిలవనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. స్పిరిట్ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి యాక్షన్ రేంజ్లో రాణించనున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్పై ఆధారపడింది. తాజా అప్డేట్ ప్రకారం ప్రత్యేక సెట్లో భారీ యాక్షన్ బ్లాక్ షూటింగ్ జరుగుతోంది. పీటర్ హెయిన్ లాంటి అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్ ఈ సీక్వెన్స్లను డిజైన్ చేస్తున్నాడు. 2 వారాలు ఈ స్కెడ్యూల్ కొనసాగనుంది. ఫ్లాష్ బ్యాక్లో ఈ యాక్షన్ అద్భుతంగా ఉండనుందని సమాచారం. తృప్తి దిమ్రి హీరోయిన్గా ఉండటం సినిమాకు మరింత ఆకర్షణ జోడిస్తోంది. మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్తో ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మాణం చేపట్టాయి. సందీప్ రెడ్డి వంగా నుంచి వినూత్న కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్కు భారీ ట్రీట్ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. జోర్డాన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ స్టెప్స్, రుక్మిణి వసంత్ గ్లామర్ ఈ సాంగ్ లో హైలైట్ గా ఉంటాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న డ్రాగన్ సినిమా భారీ స్థాయిలో సాగుతోంది. జోర్డాన్లో భారీ యాక్షన్ బ్లాక్స్ షూట్ అయ్యాయి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ స్టెప్స్, రుక్మిణి వసంత్ గ్లామరస్ లుక్ ఈ సాంగ్ను గ్రాండ్గా మారుస్తాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకున్నాడు. ఇది అతని అన్ని సినిమాల్లో కంటే బెస్ట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ యాక్షన్తో ఫ్యాన్స్కు భారీ ఎంటర్టైనర్ అవుతుంది. ఎన్టీఆర్ రగ్డ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం రేపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కలయికలో రాబోతున్న సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. సురేందర్ రెడ్డి స్టైలిష్ డైరెక్షన్ తో ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. వకంతం వంశీ, సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. ఉగాది రోజు మార్చ్ 19న ఈ సినిమా ప్రారంభించనున్నారు. హీరోయిన్ గా యూట్యూబర్ ఇమ్మాన్వి ఇస్మాయిల్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫౌజీలో నటిస్తున్న ఆమె ఇప్పుడు పవన్ సరసన ఛాన్స్ పొందింది. రామ్ తాలూరి జైత్ర రామ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా టాలీవుడ్ లో భారీ హైప్ సృష్టిస్తోంది. స్టైలిష్ డైరెక్షన్ కు పేరుగాంచిన సురేందర్ రెడ్డి పవన్ ను అద్భుత రేంజ్ లో చూపించనున్నాడు. స్క్రిప్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి. మార్చి 19న ఉగాది సందర్భంగా లాంచ్ చేయనున్నారు. హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆమె ప్రభాస్ ఫౌజీలో డెబ్యూ చేసింది. ఇప్పుడు పవన్ సరసన నటించడం ఆమెకు అదృష్టకరమైన అవకాశం. తక్కువ కాలంలో టాప్ హీరోలతో జత కావడం అరుదనే చెప్పాలి. రామ్ తాల్లూరి జైత్ర రామ మూవీస్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ ఉంది. పవన్ రాజకీయ బాధ్యతల నేపథ్యంలో షూటింగ్ స్కెడ్యూల్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ సినిమా భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. విభీషణుడు పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ సేతుపతి ఈ పుకార్లపై స్పందించాడు. తాను ఈ సినిమాలో లేనని స్పష్టం చేశారు. యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామాయణం సినిమా బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. నితీష్ తివారీ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందుతోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమంతుడు, రవి దూబే లక్ష్మణుడుగా నటిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ మండోదరి, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపిస్తున్నారు. అయితే విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమాలో లేనని స్పష్టంగా తెలిపాడు. ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. దీంతో క్లారిటీ వచ్చింది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే దీపావళికి విడుదల కానున్నాయి. భారీ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఆలోచనల్లో ఉన్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. కిషోర్ తిరుమల రామ్కి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ లాంటి క్రేజీ మూవీస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతో ఆసక్తికర కథ సిద్ధం చేశాడట. రామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామ్ పోతినేని తన కెరీర్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా ఫలితం ఆశించినట్లు రాలేదు. ఇప్పుడు పక్కా కమర్షియల్, ఎమోషనల్ కథలు వినేందుకు సిద్ధమవుతున్నాడు. కిషోర్ తిరుమల మళ్లీ ఆసక్తికర కథ సిద్ధం చేశాడు. నేను శైలజ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి చేతులు కలపనున్నాడట. రామ్ ఇప్పటికే ఆయన కథకు ఓకే చెప్పాడని టాక్. తన ఇమేజ్ కు తగినట్లు రామ్ ప్రాజెక్టు ఎంచుకుంటున్నాడు. ఈ కాంబినేషన్ మళ్లీ హిట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ప్లాన్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వులతో మురిపించేందుకు మరో కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం టీజర్ విడుదలై సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తి రగిలిస్తోంది. అమెరికా కలలు కన్న యువకుడు ట్రంప్ నిర్ణయంతో చిక్కుల్లో పడటం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తన సొంత సినిమాను ట్రోల్ చేసుకున్న సీన్ టీజర్కు హైలైట్గా నిలిచింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాయపడ్డ సింహం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ సాధినేని సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్తో అదరగొడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలని కలలు కనే హీరో తీరా అక్కడికి చేరుకున్నాక డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో సమస్యల్లో పడటం ఆసక్తికరమైన కథాంశం. టీజర్లో తన పెళ్లిచూపులు సినిమాను ఓవర్ రేటెడ్ అంటూ తానే ట్రోల్ చేసుకున్న సీన్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్ కేజీఎఫ్ స్టైల్ నరేషన్తో నవ్వులు పంచుతుండగా మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. స్పీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్తో తరుణ్ భాస్కర్ మరోసారి కామెడీ రాజ్యాన్ని ఆక్రమించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఈ ఫేక్ న్యూస్ పై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. తన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన ఎక్స్లో ఘాటుగా సెటైర్ వేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. స్పిరిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రపై గత 2 రోజులుగా సోషల్ మీడియాలో గొడవలు, వైదొలగడం అనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో గొడవ జరిగిందని కొందరు ప్రచారం చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తన ఎక్స్ అకౌంట్లో ఖండించారు. విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి ఒక్క విషయం చెప్పాలి. నా సన్నివేశాల షూటింగే ఇంకా మొదలవ్వలేదు. అప్పుడే మీ వాట్సాప్ ఫ్యాక్టరీలో కథలు అల్లేస్తున్నారా? కాస్త ఎదగండి, మీ పనులు మీరు చూసుకోండి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ సినిమాలో కొనసాగుతున్నారని స్పష్టమైంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఆయన ప్రభాస్ తండ్రి లేదా కీలక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేరణ అరోరా జీ స్టూడియోస్తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ ప్రేరణ అరోరాతో కలిసి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరల్డ్ క్లాస్ విజువల్స్, హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరోయిన్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ నటీమణుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
భక్తి, ఎమోషన్స్, డ్రామా, హై వోల్టేజ్ యాక్షన్ కలయికతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వాట్సాప్ నరేష్ సినిమా ఆకట్టుకుంటోంది. అన్వేష్ మైకేల్, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్స్ విడుదలై ఆసక్తి రగిలిస్తోంది. సాఫ్ట్వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ అంశాలతో రూపొందుతున్న ఈ మూవీ గురించి పూర్తి వివరాలు చూద్దాం. బలగం తర్వాత కావ్య కళ్యాణ్ రామ్, కొత్త పొరుడు తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా వాట్సాప్ నరేష్ తెరకెక్కుతోంది. సివివి సినిమా బ్యానర్పై భాగ్యలక్ష్మి చింతా నిర్మాణంలో సివి విశాల్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ గ్లిమ్స్ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గ్లిమ్స్లో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్లా కనిపిస్తున్నాడు. 8 కోట్లు కట్నమిస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్ ఆకర్షణీయంగా ఉంది. సాఫ్ట్వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చివర్లో హీరో హీరోయిన్ పాత్రల పరిచయం ఫ్రెష్ గా అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ లో వినిపించిన లోకం తీరింతే నువ్వే మారాలంతే లిరిక్స్ సినిమా కథను సూచిస్తున్నాయి. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్. వేదరామన్ శంకరన్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ప్రేమికుల రోజున 2వ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. హృతిక్ రోషన్ క్రిష్ 4 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే బడ్జెట్ విషయంలో హృతిక్, నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సినిమా ఇప్పుడు హోల్డ్లో పడింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్స్ లో క్రిష్ 4 ఒకటి. హృతిక్ రోషన్ హీరోగా, దర్శకుడిగా తన విజన్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ డిమాండ్ చేశారు. కానీ నిర్మాత ఆదిత్య చోప్రా అంత బడ్జెట్ ఇవ్వలేనని 350 కోట్లతో బడ్జెట్ను నియంత్రించాలని సూచించాడట. ఈ విభేదాల వల్ల సినిమా ఇప్పుడు హోల్డ్లో ఉంది. హృతిక్ స్క్రిప్ట్లో మార్పులు చేస్తూ బడ్జెట్, విజన్ మధ్య సమతుల్యత కోసం కష్టపడుతున్నాడు. వేరే నిర్మాణ సంస్థలతో చర్చలు జరపడం లేదా మరో సినిమా పూర్తి చేసిన తర్వాత క్రిష్ 4 మొదలు పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ వార్తతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. మరి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.